హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ కనుక ఒక 7,20,000 7 లక్షలు కనుక ఉంటే ఇది బెస్ట్ కార్ అన్నమాట. చాలా బల్కీగా ఉంటుంది అన్నమాట. కాంపాక్ట్ ఎస్యూవీ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇదేనండి నిసాన్ మ్యాగ్నైట్లో ఉన్న బేసిక్ వేరియంట్ అయినటువంటి ఎక్స్ఈ వేరియంట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. రండి, 2 వైపర్స్ ఉంటాయి ఇక్కడ అండ్ బానెట్ కూడా చెక్ చేయొచ్చు. హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి హాలోజన్లో హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే సేమ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ తీసుకుంటే ఇక్కడ డిఆర్ఎల్ వస్తుంది ఈ షేప్లో. ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి క్రోమ్ ఇన్సర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. టాప్ ఎండ్ అయితే ఇక్కడ ఫాగ్ ల్యాంప్ వస్తుంది, బట్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ పెట్టుకునే ప్రొవిజన్ అనేది ఇచ్చారు మనకి. గ్రిల్ ఏదైతే చూస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా టాప్ ఎండ్లో కూడా సేమ్ సార్ట్ ఆఫ్ గ్రిల్ వస్తుంది, క్రోమ్ ఇన్సర్ట్తో వస్తుంది అండ్ గన్ మెటల్ గ్రే కలర్లో వస్తుంది. నిసాన్ బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. లోవర్ బంపర్లో చూస్తే ఇక్కడ సిల్వర్ కలర్ ఇన్సర్ట్ వస్తుంది అనమాట, ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ ఫార్మాట్లో. అదొకటే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఓవరాల్గా ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది కార్ అనేది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెహికల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈవెన్ మీరు బేసిక్ తీసుకున్నా టాప్ ఎండ్ తీసుకున్నా కానీ 16 ఇంచెస్ వీల్ వస్తుంది అనమాట. బేసిక్ వేరియంట్ కాబట్టి స్టీల్ వీల్ వస్తుంది. మిడ్ వేరియంట్ నుంచి ఎలాయ్ వీల్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట ఎలాయ్ వీల్ అనేది. సో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది, అలాగే మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది అండ్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఓఆర్బిఎమ్స్ అనేవి ఇలా ఉంటాయి, బాడీ కలర్ కాకుండా మ్యాట్ బ్లాక్లో ఉంటాయి. ఇందులో టర్న్ ఇండికేటర్ అనేది ఏమి ఉండదు, ఇక్కడ సపరేట్గా ఫెండర్ మీద ఇవ్వడం జరిగింది టర్న్ ఇండికేటర్ అనేది. నిసాన్ మ్యాగ్నైట్ బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు ఫెండర్ మీద. బాడీ కలర్లోనే డోర్ ఓపెనర్స్ వస్తున్నాయి అండ్ మ్యాట్ బ్లాక్లో బీ పిల్లర్ ఉంటుంది, సేమ్ మ్యాట్ బ్లాక్లో సి పిల్లర్ ఉంటుంది. చిన్న క్వార్టర్ గ్లాస్ అనేది చెక్ చేయొచ్చు విజిబిలిటీ కోసము. సిల్వర్ కలర్లో రూఫ్ రైల్స్ ఉన్నాయి ఫ్రమ్ ద బేసిక్ వేరియంట్ ఇట్ సెల్ఫ్. అలాగే బాడీ సైడ్ క్లాడింగ్, డోర్ సైడ్ మోల్డింగ్ అనేది కూడా చెక్ చేయొచ్చు. రియర్కి వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. రియర్లో టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక కంప్లీట్గా రియర్ ప్రొఫైల్కి వస్తే బేసిక్ వేరియంట్ అయినా కానీ ఇక్కడ డెడికేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. నిసాన్ బ్యాడ్జింగ్ అనేది చెక్ చేయొచ్చు. మ్యాగ్నైట్ అనే బ్యాడ్జింగ్ అనేది డెడికేటెడ్గా ఇట్లా మంచిగా ఇవ్వడం జరిగింది. టైల్ ల్యాంప్స్ వచ్చేసరికి అన్ని హాలోజన్లోనే ఉంటాయి. సో టర్న్ ఇండికేటరు, అలాగే బ్రేక్ ల్యాంపు, రివర్స్ ల్యాంపు అన్ని హాలోజన్లోనే ఉంటాయి అన్నమాట. రియర్లో లోవర్ బంపర్ ఏదైతే చూస్తున్నామో మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. ఇట్లా రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రియర్లో నార్మల్ డమ్మీ రిఫ్లెక్టర్స్ అనేవి కూడా చెక్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ కనుక తీసుకుంటే అక్కడ చూడండి సిల్వర్ ఇన్సర్ట్ ఉంది కదా, ఇట్లా సిల్వర్ ఇన్సర్ట్ వస్తుంది అనమాట. సో ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి సిల్వర్ ఇన్సర్ట్ అనేది రావట్లేదు. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా రియర్ నుంచి కనుక చూస్తే. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ని క్లిక్ చేసి బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి బూట్ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. నియర్లీ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పార్సల్ ట్రే అయితే రావట్లేదు ఈ పర్టికులర్ వేరియంట్లో. టాప్ ఎండ్ కనుక తీసుకుంటే పార్సల్ ట్రే వస్తుంది. స్టీల్ వీల్ అనేది ఇక్కడ స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టీల్ వీల్ కూడా కొంచెం స్మాలర్ సైజ్ ఇచ్చారనమాట, 14 ఇంచ్ వీల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రియర్ సీట్ ఏదైతే ఉందో ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట. ఒకసారి చూడండి, ఇట్లా మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఫోల్డ్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. రియర్లో చూడండి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉన్నాయి. ఇట్లా మనము హైట్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. కొంచెం బ్లాక్ అలాగే బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను సెకండ్ రోలో కూర్చున్నా. సెకండ్ రోలో కూర్చున్నప్పుడు కూడా నేను ఏం చేశానంటే ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో కంప్లీట్గా వెనక్కి అన్నాను అనమాట. ఈవెన్ దో ఒకసారి నీ రూమ్ అనేది మీరు చెక్ చేయండి ఎంత ఉందో, అండ్ లెగ్ రూమ్ కూడా చెక్ చేయొచ్చు, అండర్ థై సపోర్ట్ కూడా చెక్ చేయండి నేను ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నానో. అండ్ హెడ్ రూమ్ కూడా చెక్ చేయొచ్చు, అడిక్వేట్ అని చెప్పొచ్చు. హెడ్ రూమ్ అనేది చాలా ఈజీగా నా సైజ్ ఆఫ్ పీపుల్ అయితే 3 మెంబర్స్ కూర్చోవచ్చు. ఒకవేళ కిడ్ కనుక ఉన్నట్లయితే 2 హెల్తీ పీపుల్ విత్ కిడ్ అనేది కూర్చోవచ్చు. ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ 4 వస్తుంది. చిన్న సైజ్ ఆఫ్ హంప్ ఉంటుంది అనమాట, 1 ఇంచ్ సైజ్ ఆఫ్ హంప్ ఉంటుంది అంతే. సో సెంటర్లో కూడా కూర్చున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెంటర్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది. అదేవిధంగా ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ముందుకు జరపడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ డిఫరెన్స్ అనేది చెక్ చేయొచ్చు, మినిమము మ్యాక్సిమం లెగ్ రూమ్ అనమాట. సో రియర్లో డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట, సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది ఫ్యాబ్రిక్లో. రియర్ పవర్ విండో కంట్రోల్ అనేది చెక్ చేయొచ్చు. బాటిల్ హోల్డరు, స్పీకర్ ప్లేసింగ్ అనేది ఉంటుంది. స్పీకర్స్ ఏం రావట్లేవు గైస్ ఇందులో. అలాగే ఇక్కడ చూడండి లాక్ ఇలాగ కనిపిస్తుంది అనమాట. సో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ డోర్ ప్యాడ్, 4 పవర్ విండో కంట్రోల్స్ వస్తున్నాయి. అలాగే చైల్డ్ సేఫ్టీ లాక్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ బాటిల్ హోల్డరు, స్పీకర్ ప్లేసింగ్ వస్తుంది అనమాట.
ఓఆర్విఎమ్స్ని ఇట్లా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జాయిస్టిక్ ద్వారా. సీట్ వచ్చేసరికి దీని హైట్ అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు, బట్ నెక్స్ట్ వేరియంట్ నుంచి హైట్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ 2 సీట్స్ అనేవి కూడా సేమ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి అన్నమాట. ఇది ఒకటి గుడ్ థింగ్. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది బేసిక్ వేరియంట్ నుంచే, ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంది, డెడ్ పెడల్ ఏం రావట్లేదు. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది ఇక్కడ చెక్ చేయొచ్చు. బానెట్ ఓపెనర్ అనేది ఇక్కడ ఉందన్నమాట. డీకట్ స్టీరింగ్ వీల్ అని చెప్పొచ్చు. దీని మీద కంట్రోల్స్ ఏం రావట్లేదు, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది చూడండి అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట. లెఫ్ట్ సైడ్లో చూడండి టాకోమీటర్ ఉంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో ఒక చిన్న మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే లైక్ డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఇట్లాంటివి చూడడం కోసం అనమాట. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బేజ్ సార్ట్ ఆఫ్ కలరు, అలాగే మ్యాట్ బ్లాక్లో ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ టచ్ స్క్రీన్ కానీ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏమీ రావట్లేదు, ఆఫ్టర్ మార్కెటే ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ ఇక్కడ చూడండి నార్మల్ ఏసీ ఉంటుంది, అలాగే దాని కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే హెజార్డ్ బటను, రియర్ బూట్ ఓపెనర్ బటన్ అనేది చెక్ చేయొచ్చు. మొబైల్ ప్లేస్ చేసుకోవడం కోసం ప్రాపర్ స్పేస్ ఇచ్చారు. 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సెంటర్ కన్సోల్లో ఇలా ఉంటుంది అనమాట. కప్ హోల్డర్స్ ఉన్నాయి, రియర్లో బాటిల్ పెట్టుకోవడానికి ప్రాపర్గా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. గ్లవ్ బాక్స్ చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఉందో. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో ఎలాంటి మిర్రర్ అయితే రావట్లేదు. నార్మల్ డే అండ్ నైట్ IRVM ఉంటుంది, అలాగే ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్ ఇదన్నమాట 2024 నిసాన్ మ్యాగ్నైట్ బేస్ వేరియంట్ అయినటువంటి XE వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ. సో ఇక ఇందులో వచ్చే ఇంజన్ గురించి మాట్లాడితే, ఇందులో నార్మల్ 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, అంటే 1000cc అనమాట. ఇంజన్ వచ్చేసరికి 71 PS ఆఫ్ పవర్, 96 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది, 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇంకా టర్బో పెట్రోల్ ఇంజన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ఇంజన్ అనేది. దీంట్లో సేఫ్టీ వైజ్గా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్లో 4 స్టార్స్ అనేది స్కోర్ చేసిందనమాట. సో సేఫ్టీ వైజ్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ప్రైస్ గురించి మాట్లాడితే, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 6 లక్షలు ఉంది. సో ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 1,20,000 నుంచి 1,30,000 అనేది ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 7,20,000 వరకు వెహికల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.